హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की महिमा हो. ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया. మనుష్యులకు కనబడనిది దేవుడికి కనిపిస్తుంది. जो मनुष्य को दिखाई नहीं देता वो सिर्फ परमेश्वर को दिखाई देता है. ఆమేన్. హల్లెలూయా. हालेलुया. చెప్పండి, మనుష్యులకు కనబడనిది बोलिए, मनुष्य को जो दिखता नहीं है అది దేవుడికి కనిపిస్తుంది. वो सिर्फ परमेश्वर को दिखता है. మరలా చెప్పండి, फिर से कहिए, మనుష్యులకు కనబడనిది जो मनुष्य को नहीं दिखता है దేవుడికి కనిపిస్తుంది. वो परमेश्वर को दिखता है. మీ పక్కన వారు చేయగలపండి, आपके बाजू वाले से आप हाथ मिलाइए. చేయగలపండి. आप हाथ मिलाइए. నీ విషయంలో आपके विषय में నీకు కనబడింది जो आपको नहीं दिखता है దేవుడికి కనిపిస్తుంది. वो परमेश्वर को दिखता నీ है. విషయంలో आपके विषय में నీకు కనబడనిది जो आपको नहीं दिखता है దేవుడికి కనిపిస్తుంది. वो परमेश्वर को दिखता है. ఆమేన్. హల్లెలూయా. आमेन हालेलुया. ఆమేన్. హల్లెలూయా. आमेन हालेलुया. సో నీకు కనిపించటం లేదు, वो आपको दिखाई नहीं दे रहा దేవుడికి కనిపిస్తున్నది. और वो परमेश्वर को दिखाई देता है. ఆమేన్. आमेन హల్లెలూయా. हालेलुया. మన ప్రక్కన ఒక దేశం ఉన్నది. हमारे बगल में एक देश है. ఆ దేశం పేరు చైనా. उस देश का नाम चाइना है. మనకి ఇటు ప్రక్కన ఒక దేశం ఉన్నది. हमारे इस तरफ एक देश ఆ है. దేశం పేరు భూటాన్. उस देश का नाम भूटान है. అటు పక్కన ఒక దేశం ఉన్నది. और उस तरफ दूसरा देश है దాని పేరు టిబెట్ లేక మయన్మార్. और उसका नाम तिब्बत या फिर ఓకే, म्यांमार ఈ है. దేశాలు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. ये सारे देश वहां पर दिखते ఇంకా हैं. కొంచెం ముందుకు వెళ్తే और थोड़ा आगे अगर जाएंगे యుక్రెయిన్ అని ఒక దేశం కనిపిస్తుంది. यूक्रेन नाम का एक देश ఆ दिखता है. పక్కకు వెళ్ళిపోతే और थोड़ा बगल में जाएंगे రష్యా అని ఒక పెద్ద దేశం కనిపిస్తుంది. रशिया नाम का एक बड़ा देश ఇంకా दिखता కొంచెం పక్కకు వెళ్తే है. और थोड़ा बगल में जाएंगे కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ స్థానాలు కనబడతా ఉన్నాయి. कजाकिस्तान, चेकिस्तान, ये स्थान नाम के देश దేవునికి दिखते हैं. స్తోత్రం. ఈ స్థానాలను బట్టి और परमेश्वर की महिमा हो इन सारे स्थानों को ఎందుకో पकड़ के. తెలుసా, आपको पता है कि దేవుడు కనిపించనటువంటి దేశములు ఈ దేశములై ఉన్నాయి. और परमेश्वर नहीं दिखने वाला ये देश दिखता है. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వారి దేశంలో उनके देश में కనిపించే మనుషులను మాత్రమే నమ్ముతారు. और जो दिखने वाले मनुष्य के ऊपर ही वो लोग विश्वास करते हैं. కనిపించే పశువులు మాత్రమే నమ్ముతారు. दिखने वाले सिर्फ पशु के ऊपर ही विश्वास करते हैं. కనిపించేటువంటి పక్షులను మాత్రమే నమ్ముతారు. दिखने वाले पक्षियों के ऊपर ही वो विश्वास వారు करते हैं. సైన్స్ ని మాత్రమే నమ్ముతారు. और वो सिर्फ साइंस के ऊपर ही भरोसा रखते हैं. దేవుణ్ణి నమ్మరు, परमेश्वर को नहीं मानते దయ్యాలను నమ్మరు, और वो दुष्ट आत्माओं को नहीं ఆ मानते అపవాదిని నమ్మరు, और वो शैतान को नहीं ఆ मानते దూతల్ని నమ్మరు. और वो स्वर्गदूतों को नहीं ఇటు मानते. ప్రక్కకు వచ్చినట్లయితే अगर इस तरफ दूसरी ఆ तरफ आए, ఇంగ్లాండ్ దేశం ఉన్నది, इंग्लैंड देश दिखता है, అమెరికా దేశం ఉన్నది, अमेरिका देश दिखता है, ఆస్ట్రేలియా దేశం ఉన్నది, ऑस्ट्रेलिया देश दिखता है, ఇస్రాయెల్ దేశం ఉన్నది. इजराइल देश ఆ दिखता है పక్కకు వచ్చినట్లయితే और उस तरफ चलते हैं పాకిస్తాన్ అనే దేశం ఉన్నది, पाकिस्तान दिखता है, ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఉన్నది, अफगानिस्तान दिखता है ఇండియా అనేటువంటి దేశం और ఉన్నది. इंडिया नाम का देश ఇంకా దేశాలు ఉన్నాయి. और भी बहुत सारे ఈ देश हैं. భూమి మీద 200 దేశాలు ఉన్నాయి. इस धरती के ऊपर 200 देश हैं. ఆ దేశాలలో उन सारे देशों में కొన్ని దేశాలు అసలు దేవుణ్ణి నమ్మవు. और कुछ देश हैं जो परमेश्वर को ऊपर विश्वास नहीं रखते వారు ఎంత చూడాలనుకున్నా కూడా వారికి ఆ దేశంలో దేవుడు కనిపించటం లేదు. और वो कितना भी देखना चाहे वो सारे देश जो है परमेश्वर को नहीं అందుకు వారు కమ్యూనిస్ట్ అనేటువంటి ఒక పేరు दिखते. పెట్టుకున్నారు. इसलिए वे कम्युनिज्म या फिर कम्युनिस्ट नाम का एक नाम ఆ रखे हुए हैं. రెడ్ జెండా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు और వారు. वो लाल झंडा पकड़कर घूमते रहते हैं. మరి కొంతమంది చూస్తున్నాము, अगर कुछ लोगों को देखते हैं వారు అల్లా అనేటువంటి దేవుడిని నమ్ముకుంటూ वो వెళ్తున్నారు. अल्लाह नाम के भगवान को मानते हैं. ఆ ఇస్రాయల్ అనేటువంటి దేశం ఉన్నది, और ఇజ్రాइल नाम का एक ఆ शहर యెహోవా అనేటువంటి దేవుడిని నమ్ముకొని వెళ్తున్నారు. यहोवा नाम के इस परमेश्वर को ఈ मानते हैं. భారతదేశం ఉన్నది, ये भारत देश जो है నీ దగ్గర బుక్స్ ఉంటే తీసుకొని రా, आपके पास अगर किताब है तो लेकर నీ आइए. దగ్గర బుక్స్ ఉంటే తీసుకొని రా, आपके पास किताब है तो लेकर ఎన్ని आइए. బుక్స్ ఉన్నాయో తీసుకొని రా. कितने भी किताबें हैं वो నేను लेकर దేవుడి आइए. పేరు రాస్తానే ఉంటాను, मैं सारे भगवानों के नाम लिखते నేను ही దేవుడి పేరు रहूंगा. రాస్తూనే ఉంటాను. मैं भगवान के नाम लिखते కోటి रहूंगा. దేవుళ్ళు దాటిపోతారు, करोड़ों भगवान पूरा हो 2 जाएंगे కోట్లు దాటిపోతారు, और 2 करोड़ पूरा हो 3 जाएंगे కోట్లు దాటిపోతారు, और 3 करोड़ पूरा हो 4 जाएगा కోట్లు దాటిపోతారు, और 4 करोड़ पूरा 5 नाम लिखे కోట్లు हो जाएगा దాటిపోతారు, और 5 करोड़ पूरा नाम 30 लिखे हो కోట్లు जाएगा దాటిపోతారు, और 30 करोड़ नाम लिख के हो जाता है 33 కోట్లకి వెళ్ళిపోతారు. और 33 करोड़ नाम लिख के हो जाता నీ है. దగ్గర బుక్స్ అంటే తీసుకోరా, నే పేర్లు రాస్తా. आपके पास अगर किताब है तो लेकर आइए, मैं नाम लिखते रहूंगा. దేవుళ్ళను నమ్మేటువంటి దేశము మన భారతదేశం. इतने सारे भगवानों के ऊपर विश्वास रखने वाला जो देश है वो भारत देश కొన్ని है. భాగాలు అసలు నమ్మవు,
कुछ भाग जो है वो बिल्कुल కొన్ని विश्वास नहीं, భాగాలు మరొక నమ్ముతున్నాయి, कुछ भाग जो है दूसरे के ऊपर ఈ विश्वास దేశం रखते हैं, మరొక నమ్ముతున్నది. ये पूरा देश किसी और पे विश्वास करता మనమందరం అయితే है। लेकिन हम सारे ఆ लोग త్రిత్వమైనటువంటి దేవుడిని నమ్ముతున్నాం. वो त्रिएक परमेश्वर के ऊपर विश्वास ఆ रखते हैं। తండ్రి అయినటువంటి దేవుడు, वो पिता कहलाने वाले ఆ परमेश्वर, కుమారుడైనటువంటి దేవుడు, वो पुत्र परमेश्वर ఆ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడిని మనం నమ్ముతున్నాం. और वो पवित्र आत्मा परमेश्वर के ऊपर विश्वास ముగ్గురు रखते हैं। దేవుళ్ళు మనం నమ్మటం లేదు. हम लोग तीन भगवानों की विश्वास नहीं ముగ్గురు करते हैं। ఏకముగా ఉన్నటువంటి ఏక దేవుడిని మనం और నమ్ముతున్నాం. तीनों भी मिलकर एक रहने वाले त्रिएक परमेश्वर की हम आराधना करते हैं। మనము ధన్యులము. हम लोग धन्य हैं। ఎందుకంటే किस लिए? ఆ సజీవుడైనటువంటి దేవుడు మనకు కనిపిస్తాడు. क्योंकि वो जीवित परमेश्वर जो है हमको दिखाई देता है। అందుకే మనం నమ్ముకున్నాము. इसलिए हमने विश्वास किया। ఎలా నమ్మాము? कैसे विश्वास किया? హోమా లాగా నమ్మలేదు. और थोमा के समान हम नहीं माने। ఆయనని చూస్తేనే నమ్ముతానని చెప్పాడు. थोमा ने कहा मैं अगर देखूंगा तो ही विश्वास ఆయన करूंगा। చేతిలో వేలు పెట్టి నేను చూస్తానని చెప్పాడు. उन्होंने कहा मैं हाथों में आपकी मेरी उंगली लगाकर ఆయన देखूंगा। పక్కలో నాకు చేయి పెట్టి నేను చూస్తానని చెప్తున్నాడు. वो बोलते हैं बगल में मैं हाथ लगाकर देखूंगा। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह क्या कहते हैं? రా आप आ जाओ, చూడు. अब देखो। ఆ తర్వాత అన్నాడు, उसके बाद कहते हैं చూసి నమ్మిన వాడి కంటే जो देखकर विश्वास करता है उससे ज्यादा చూడకుండా విశ్వసించిన వాడు ధన్యుడని जो చెప్పాడు. बिना देखकर विश्वास करता है वो धन्य व्यक्ति है। ఇప్పుడు ఒక ప్రశ్న అందరూ అడుగుతూ ఉంటారు. अभी एक सवाल जो है सभी लोग पूछते ఆ रहते हैं ప్రశ్నని మీ దగ్గరకు వదిలిపెడుతున్నాయి. और वो प्रश्न है आपके पास छोड़ देता ఆ हूं। ప్రశ్న ఏమిటంటే, और वो प्रश्न क्या है? థోమా నిజంగా యేసు ప్రభు గాయంలో ఏలు పెట్టాడా? क्या थोमा ने वाकई में यीशु मसीह के घाव के अंदर उंगली डाली थी? ఆయన పక్కలో చేయి పెట్టి చూశాడా? क्या उन्होंने यीशु मसीह के बगल में हाथ डालकर देखा? पंजर में చెప్పండి. बताइए। వాక్యం మీకు తెలుసు, నేను చెప్పాను ఇప్పుడు. वचन आपको पता है, आप मैंने अभी कहा था। థోమా నిజంగా చేయి పెట్టి చూశాడా? क्या थोमा ने वाकई में हाथ लगाकर देखा? చూశాడంటారా చూడలేదంటారా? क्या देखा कहते हो? ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, చాక్లెట్ ఇస్తా తర్వాత. कुछ ना कुछ आंसर दीजिए, मैं उसके बाद चॉकलेट दूंगा। స్తోత్రం. हालेलुया। ఏదన్నా ఎస్ ఆర్ నో రెండిట్లో ఒకటి కదా ఆన్సర్? नो. ఎంతమంది నో? कितने लोग नो बोलते बताओ? कितने लोग नकारते हैं कितने लोग यस बोलते हैं? और कितने लोग हाँ कहते हैं? वहां से एकदम लाउड यस आया है, यस आया है, यस आया है. क्या आधार है आपको बोलने के लिए यस? वचन में लिखा हुआ है, लिखा हुआ कैसा लिखा हुआ है? ఏం ఆధారం ఉంది మీరు ఎస్ అంటే చెప్పండి. क्या आधार है कि आप हाँ बोलते हैं? ప్రూవ్ చేయాలి కదా మనం. हमने उसको प्रूव करना है। ప్రూవ్ చేయాలో వద్దా? हमने उसे प्रूव करना है। ఆధారం ఉన్నది, आधार है। మీరు స్ట్రాంగ్ ఎస్ చెప్పారు కానీ చెప్పలేకపోతున్నారు. आपने एकदम मजबूती से हाँ कहा है, యేసు लेकिन ప్రభు తోమాతో ఏమన్నాడు? यीशु मसीह ने तोमा से क्या कहा? చూసి నమ్మిన వాడి కంటే. जो देखकर विश्वास करता है। అంతేనా? దీనికి అర్థం ఏంటి? इसका अर्थ क्या है? उसने देखने के बाद विश्वास किया. तोमा ने जो है देखने के बाद विश्वास किया। అందుకు యేసు ప్రభు అన్నాడు చూడకుండా నమ్మని చెప్తున్నాడు. इसलिए यीशु मसीह कहते हैं बिना देखकर विश्वास करो। నువ్వేం చేస్తున్నావు? आप क्या कहते हैं कर रहे हैं? చూసి నమ్ముతున్నావు. आप देखकर विश्वास कर మరి रहे हैं। యేసు ప్రభు అన్న తర్వాత కోప్పడ్డాడు ఆయన మీద? क्या यीशु मसीह उसके बाद उनके ऊपर गुस्सा हुए? ఆయన ఇష్టపడకుండా ఆయన దూరం చేసుకున్నాడా? क्या उनसे प्रेम ना रखते हुए उनसे दूर हो गए? మీకు తెలుసా తోమ ఎంత గొప్పవాడు తెలుసా మీకు? आपको पता है क्या तोमा कितना महान है? ఎంత గొప్పవాడు తెలుసా మీకు? सॉरी, ఎంత గొప్పవాడు తెలుసా? वो कितने महान है आपको पता है? ఆయన కారణముగా उनके कारण ఈ రోజు మనమందరం ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నాం. आज के दिन हम लोग यहाँ पर बैठकर आराधना कर रहे हैं। ఆ తోమ ఈ భారతదేశానికి వచ్చాడు. वो थोमा इस भारत देश में आए। స్తోత్రం. हालेलुया। పేతురు రాలేదు. पतरस नहीं आए। పేతురు రాలేదు. पतरस नहीं आए। స్తోత్రం. हालेलुया। యాకోబు రాలేదు. याकूब नहीं आए। యోహాను రాలేదు. यूहन्ना नहीं आए। నాలుగో పేరు మీరు చెప్పండి. और चौथा नाम आप बताएं। అంద్రియాస్. ఓకే. ఆండ్రూ. మత్తియాస్. ఓకే. మత్తయ్య, ఆంద్రేయ, ఇంకా యాకోబు, యోహాన్, పేతురు నేను చెప్పేస్తాను. మత్తయ్య అయిపోయింది, 4 అయిపోయింది. తర్వాత ఇంకొక యూదా ఉన్నాడు, 5 అయిపోయింది. బర్తులోమై. ఆయన ఊరికి గుర్తుండ్రు, ఆయన గుర్తున్నాడు. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాడు. బర్తులోమై ఎవరికి గుర్తుండడు. తర్వాత అల్ఫై కుమారులు, తద్దై కుమార్, లేదా సైమన్ జలోత్ అనబడినటువంటి సైమన్, సీమోను,
నతనీయులు ఉన్నారా డిసైబుల్స్ లిస్ట్ లో? ఓకే, సో మీరేం చేయాలి ఇప్పుడు? तो आपने क्या करना है? ఇంటికి వెళ్ళి घर जाकर 12 పేర్లు గుర్తు చేసుకోండి. 12 नाम याद कीजिए. నెక్స్ట్ వీక్ టెస్ట్ పెడతా. अगले सप्ताह मैं एग्जाम रखूंगा. స్తోత్రం. हालेलुया. సో ఈ శిష్యులలో ఏ శిష్యుడు భారతదేశానికి రాలేదు? इन सारे चेलों में से कोई भी चेला जो है भारत देश में नहीं आए. కొందరు అటు వెళ్ళారు, కొందరు ఇటు వెళ్ళిపోయారు. कुछ लोग उस तरफ गए, कुछ लोग इस तरफ चले गए. యెరూషలేము మార్గంలో కైసర్ నుంచి ఫిలిప్పు వెళ్తున్నాడు. और वो यरूशलेम के मार्ग से कैसर होकर फिलिप में जाते हैं. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. वो वहां पर जाते మరలా हैं కైసరియకు వెళ్ళిపోయాడు. और फिर से कैसर में चले जाते ఈ हैं. పేతురు చూసాను యెరూషలేములో ఉండిపోయాడు. और पतरस जो है यरूशलेम में ही रह गए. తర్వాత పౌలు చేర్చబడ్డాడు శిష్యులలో. और उसके बाद पौलुस जो है चेलों में चले ఆయన गए. ఏషియా మైనర్ అంతా కూడా వెళ్ళిపోయాడు. वो एशिया पूरा एशिया माइनर అంటే చోట ఏషియా छोटा एशिया में चले गए. అంతటి వెళ్ళిపోయాడు ఆయన. वहां पूरा चले गए. ఆయన జైల్లో ఉన్నాడు. और वो जेल में थे సముద్ర ప్రయాణంలో ఉన్నాడు. और समुद्र की यात्रा में थे. సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. सुसमाचार बताते चले ఏం गए. చేస్తున్నాడు పౌలు? पौलुस क्या करते ఏం हैं? చేస్తున్నాడు పౌలు? पौलुस क्या करते हैं? చెప్పండి, ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? वो जब यात्रा कर रहे थे वो क्या कर रहे थे? ఏం చెప్తున్నారు? वो क्या कर रहे थे? ఏం చెప్తున్నారు? वो क्या कर रहे थे? ఓకే, మనమైతే हम क्या करते हैं? ఐపీఎల్ చూసావా? एप्पल देखा? ఐపీఎల్ सॉरी आईपीएल देखा? ఓటీటీలో సిరీస్ వస్తుంది చూసావా? ओटीटी में सीरीज आ रहा है, आपने देखा? యాపిల్ ఆరెంజ్ ఇది ये क्या आपके हाथ में एप्पल है या ऑरेंज है? ఏంటి ఫోన్? फोन. ఎక్కడ దాకా వెళ్తున్నావు? हम लोग कहाँ तक जा रहे हैं? గోవండి, गोवंडी तक जा रहे हैं. భీవండి. भिवंडी तक जा रहे हैं. నేను కూడా అక్కడే. मैं भी वहीं तक ఏం जा. చేస్తున్నావు? क्या कर, हाँ? ఏం చేస్తున్నావు? क्या कर रहे हो? నేను సాఫ్ట్వేర్, నువ్వు హార్డ్వేర్. मैं सॉफ्टवेयर, आप हार्डवेयर. మన బ్రదర్ ఫుట్వేర్. हमारा भाई फुटवेयर. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. సో ఏం పని చేస్తున్నావు? आप क्या काम कर ఈ रहे हो? పని ఆ పని చెప్పుకుంటున్నావు. ये काम वो काम करके कह रहे ఎక్కడ हो? చేస్తున్నావు? कहाँ से आ रहे हो? తెలుగు. तेल- నేను కూడా తెలుగే. मैं भी तेलुगु हूँ. ఆ తర్వాత హిందీలో మాట్లాడతారు ఇద్దరు. उसके बाद दोनों मिलकर हिंदी में बात करते हैं. ఏం మాట్లాడుకుంటారు? क्या बात करते ఏ हैं? ఊరు, कौन सा गांव, ఏ జిల్లా, कौन सा डिस्ट्रिक्ट, ఎక్కడి నుంచి వచ్చావు, कहाँ से आए? అన్ని తీస్తారు. वो सब निकाल ఏదో రిలేషన్ కలిపేస్తారు कोई లాస్ట్. ना कोई एक रिश्ता जोड़ देते हैं. ఆ తర్వాత उसके बाद బాయ్ बाय వాట్సాప్ చేద్దాం, व्हाट्सएप करेंगे, मैसेज करेंगे, కాల్ చేద్దాం. कॉल करेंगे. 1 సంవత్సరం, एक साल, 2 సంవత్సరాలు, 2 साल, 3 సంవత్సరాలు, 3 साल, 4 సంవత్సరాలు, 4 साल, ఐఫోన్, జే ఫోన్, ఈ ఫోన్, కే ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. आईफोन, जे फोन, के फोन से बात करते रहते हैं. అన్ని ఫోన్లు మాట్లాడేసుకున్నాం. सारे फोन से बात ఈ करते కబురు ఆ కబురు చెప్పేసుకున్నాం. हैं. ये यहाँ का बात वहाँ का बात ఈ कर लिया. పక్కనే కూర్చొని ఉంటాము. आपके बगल में ही बैठे रहते కడుపు हैं. నొప్పి పడుతుంది నాకు బాగా అని చెప్పి అంటాడు. और पेट दुख रहा है मेरे, बहुत जोर से करके कहते हैं. అన్నసిన్ వేసుకో, మెట్టసిన్ వేసుకో, ఈ సిన్ వేసుకో, ఆ సిన్ వేసుకో. एनासिन ले लो, मेटासिन ले लो, ये सिन ले लो, वो सिन ले ఈ लो. సిన్ను గురించే మాట్లాడతారు కానీ और ये सिन के विषय में बात करते हैं. నేను ప్రార్థన చేయనా నీ కోసం అని అడుగుతావా? क्या मैं प्रार्थना करूं आपके लिए करके पूछेंगे? ఎప్పుడన్నా ఎవరన్నా రోగంతో ఉన్నప్పుడు जब कोई भी बीमार में दिखते हैं, ఒక్క ప్రార్థన నేను నీ కోసం చేయనా అని అడగొచ్చు కదా. एक प्रार्थना मैं तुम्हारे लिए करता हूं करके ऐसा पूछ सकते हैं ना? లేదు, మా చర్చికి రా ప్రార్థన చేద్దాం. नहीं तो हमारे कलीसिया में हम मिलकर प्रार्थना करेंगे. నువ్వే ప్రార్థన చేసుకో, యేసు ప్రభువా నన్ను బాగు చేయని ఒక్క మాట చెప్పు. या फिर आप अपने आप से प्रार्थना करो कि यीशु मसीह मुझे इससे ఆ ఒక్క छुटकारा మాట दे. చెప్పేసి, एक छोटा सा बात बोल ఆ दीजिए. ఒక్కటే మాట చెప్పేసి. वो एक ही बात बोल दीजिए. మా ఊర్లో ఒక ఫుట్వేర్ ఇవాంజలిస్ట్ ఉన్నాడు. हमारे गांव में एक फुटवेयर इवेंजलिस्ट है. ఆయన ఫుట్వేర్ ఇవాంజలిస్ట్ నిజంగానే. और वो वाकई में फुटवेयर इवेंजलिस्ट है. ఏమిటి ఫుట్వేర్ ఇవాంజలిస్ట్ అంటే? और ये इसका अर्थ क्या है? ఆయన చేత్తోటి నెట్టుకునే ఒక బండి తీసుకొస్తాడు. वो हाथ से ढकलने वाला एक गाड़ी लेकर आता ఆ है. బండి మీద చెప్పులు వేసుకొని వస్తాడు. అన్ని और కూడా రకరకాల చెప్పులు. उस गाड़ी के ऊपर अनेक प्रकार के चप्पल होते हैं. ఆ చెప్పులు అమ్ముకుంటూ వెళ్తాడు ఆయన. और वो चप्पल सारे बेचते हुए जाते हैं. ఆయన పెద్ద ప్రాఫిట్ కోసం ఎప్పుడు చూసుకోడు. वो बड़ा मुनाफा के लिए नहीं देखते. ఆయనకు భోజనం దొరికిపోయి చెప్పులు మరలా కొనుక్కునే డబ్బు దొరికితే చాలనుకుంటాడు. वो उनके लिए भोजन और चप्पल फिर से खरीदने जितना पैसा मिला तो काफी है. చెప్పులే 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 అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. और ये चप्पल 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 करके चिल्लाते जाते ఇంట్లో हैं. నుంచి అందరూ బయటకు వస్తారు. घर के अंदर से सारे बाहर आते ఎప్పుడైతే వారు ఆ బండి దగ్గరకు వచ్చారో, हैं. और जब भी वो उस गाड़ी के पास ఆ आते हैं, చెయ్యి పెట్టగానే वो हाथ रखते हैं, హల్లెలూయా అంటాడు ఆయన. हालेलुया करके जोर से चिल्लाते हैं. ఎందుకు?
किस लिए? చెప్పులు కొనడానికి కస్టమర్ వచ్చాడని కాదు. चप्पल खरीदने के लिए कस्टमर आए इसलिए नहीं. నువ్వు చెప్పు చూసుకుంటూనే ఉండు. आप चप्पल देखते रहो. యేసు ప్రభు లోక రక్షకుడు అని చెప్తాడు ఆయన. यीशु मसीह जो है उद्धार करता है యేసు ప్రభు నీ రక్షకుడు అని చెప్తాడు. यीशु मसीह आपके उद्धार करता है. యేసు ప్రభు నమ్ముకో అన్న అని చెప్తాడు. और भाई यीशु मसीह के ऊपर विश्वास करो करके कहते ఏం हैं. చేస్తున్నాడు ఆయన పని అసలు? वो उस प्रयास में क्या करते हैं ఏంటి అసలు ఆయన పని? और उनका काम आखिर ఆయన में क्या है? వ్యాపారం ఏమిటి? उनका व्यापार क्या है? చెప్పులు అమ్ముకోవడం. और चप्पल बेचना. ఫుట్వేర్ ఇవాంజలిస్ట్. फुटवेयर इवेंजलिस्ट. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కెన్ యు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇవాంజలిస్ట్? क्या आप सॉफ्टवेयर इवेंजलिस्ट बन सकते हैं? ఒకసారి మీ కంప్యూటర్ చెడిపోతుంది. एक बार आपका जो कंप्यूटर है वो बिगड़ जाता మీ है. ఫ్రెండ్స్ కంప్యూటర్ చెడిపోతుంది. आपका फ्रेंड्स का कंप्यूटर बिगड़ जाता है. అప్పుడు ఏం చేయాలి? तब क्या करना है? ఏం చేయాలి అప్పుడు? तब क्या करना है? టెక్నీషియన్ పిలుస్తాం మనం వెంటనే. टेक्नीशियन को बुलाते हैं तुरंत ఒక ही. రోజు నేను అహ్మదాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. एक दिन मैं अहमदाबाद में इंजीनियरिंग कॉलेज में प्रेजेंटेशन देने गया. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్లస్ ఏవియేషన్ కాలేజ్ కూడా ఉంది అక్కడ. वहां पर इंजीनियरिंग कॉलेज के साथ एविएशन कॉलेज भी था. సో అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు. अनेक प्रकार के स्टूडेंट वहां पर थे. ఈవెన్ బోర్డు మెంబర్స్ కూడా వచ్చిన ప్రెజెంటేషన్ లో కూర్చున్నారు. और बोर्ड मेंबर्स भी आकर वहां पर मेरे प्रेजेंटेशन में ఆడిటోరియం నిండిపోయి ఉన్నది. ऑडिटोरियम पूरा भरा हुआ था. నేను నా ఇంటి నుంచి అక్కడ దాకా వెళ్ళాను. मैं हमारे घर से लेके वहां तक चले गया. ఇక్కడికి వెళ్ళేలోగా यहाँ पर जाने से पहले था, 3 సార్లు నా స్కూటర్ ఆగిపోయింది. 3 बार मेरा जो स्कूटर है वो बिगड़ गया. నాకు ఇచ్చినటువంటి స్కూటర్ 2 కిలోమీటర్లు నడిస్తే 1 కిలోమీటర్ నెట్టాలి. और मेरे को जो मुझे जो स्कूटर दिया गया था वो 2 किलोमीटर चलता तो 1 किलोमीटर मैंने धक्का देना पड़ता. నెట్టుకొని వెళ్ళిపోయి గేర్ వేసి మళ్ళీ ఆన్ చేసుకునేది నేను. और मैं उसे धक्का देते देते फिर गियर देकर शुरू करता था. ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకున్నాను. लैपटॉप बैग पहना, చక్కగా టై కొట్టుకున్నాను. अच्छे से टाई पहन लिया. హలో యు వాంట్ టు టేక్ రెస్ట్, యు కెన్ టేక్ రెస్ట్. ఓకే ఆల్రైట్. ఓకే ల్యాప్టాప్ వేసుకున్నాను, బ్యాగ్ వేసుకున్నాను, టై కొట్టుకున్నాను. लैपटॉप ले लिया, बैग डाल लिया और मैंने टाई बना ఒక लिया. మంచి ఎగ్జిక్యూటివ్ లాగా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. अच्छा एग्जीक्यूटिव के सामान में प्रेजेंटेशन के लिए టైం కంటే 1 గంట ముందు ఎప్పుడు వెళ్తా ఉంటాను. और मैं हमेशा टाइम से 1 घंटे पहले जाता हूँ. అక్కడికి కాలేజ్ కి వెళ్ళిపోయాను. वहां पर कॉलेज में चले నన్ను गए, రిసీవ్ చేసుకున్నారు. मुझे रिसीव कर लिए. సార్ మీ ల్యాప్టాప్ ఇవ్వండి అని అడిగారు. और साहब आपका लैपटॉप हमें दे నేను వెళ్ళి दीजिए, आन చేసి అక్కడ పెడతామన్నారు. हम जाकर ऑन कर वहां पर ఆ रखते हैं. ల్యాప్టాప్ తీసుకొని అక్కడికి వెళ్ళారు. और लैपटॉप लेकर वहां पर चले गए అది ఆన్ కావటం లేదు. और वो लैपटॉप जो है शुरू नहीं हो रहा है. ఇప్పుడే నేను ప్రెజెంటేషన్ రెడీ చేసుకొని వచ్చాను అంటున్నాను. तो मैंने कहा अभी मैंने अपना प्रेजेंटेशन तैयार करके आया हूँ. సో నన్ను తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి క్రిస్టియన్. और जो मुझे लेकर जाने के लिए व्यक्ति आए थे वो मसीह ఆయన व्यक्ति थे. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఆయన. और वो जो है वहां पर इंजीनियरिंग कॉलेज का स्टूडेंट है. అదికి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆయన. मेरे पास दौड़ते हुए आया, భయ్యా ల్యాప్టాప్ స్టార్ట్ నీ ఓరా అన్నాడు. भैया लैपटॉप शुरू नहीं हो रहा, ఏం చేద్దాం? क्या करना है? టెక్నీషియన్ పిలిపిస్తాం. वो कहते हैं कि टेक्नीशियन को बुलाएंगे. పిలిపించారు. वो बुलाए. ఆ తర్వాత उसके बाद ఇంకా ఆన్ కానప్పుడు और फिर भी वो शुरू जब नहीं हो रहा था, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ ये इंजीनियर स्टूडेंट చిన్న ప్రార్థన చేశాడు. छोटा सा प्रार्थना किया, ప్రభు प्रभु ల్యాప్టాప్ ఆన్ కావాలి. लैपटॉप शुरू होना है. నేను పెన్ డ్రైవ్ లో ఇంకా నేను బ్యాకప్ తీసుకోలేదు. मैंने पेन ड्राइव में कोई बैकअप नहीं लिया. ప్రెజెంటేషన్ కావాలి. प्रेजेंटेशन ఆ चाहिए, స్క్రీన్ మీద అన్ని చూపించాలి. वो स्क्रीन के ऊपर वो दिखाना है. ల్యాప్టాప్ ఆన్ కావటం లేదు. लैपटॉप शुरू नहीं हो ప్రభు रहा. నువ్వే అద్భుతం చేయన్నాడు. प्रभु आपने ही अद्भुत काम करना है. ఆ తరువాత उसके बाद 2 నిమిషాల్లో ల్యాప్టాప్ స్టార్ట్ అయిపోయింది. 2 मिनट के बाद लैपटॉप शुरू हो गया. आमेन, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చప్పట్లు కొడితే గట్టి చప్పట్లు కొట్టండి. దేవుడికి మహిమ అది. परमेश्वर की महिमा हो. हालेलुया, ఆమేన్, హల్లెలూయా. हालेलुया. ఆ తరువాత उसके ఆ बाद ప్రెజెంటేషన్ విని वो प्रेजेंटेशन सुनकर స్టూడెంట్స్ కంటే ఫ్యాకల్టీ ఎక్కువ వచ్చి కూర్చునేవాళ్ళు. स्टूडेंट्स से ज्यादा फैकल्टीज जो थे वो लोग आकर बैठते थे. అందరూ కూడా టీచర్స్ అందరూ వచ్చేవారు. सारे टीचर्स वहां पर आ जाते ఈ थे. స్లైడ్స్ మీరు ఎట్లా చేస్తున్నారో మాకు కూడా నేర్పించడానికి ये स्लाइड्स आप कैसे बनाते हैं, आप हमें भी सिखाइए. నేను ప్రతి వారం ఒక రోజు నేను అక్కడికి వెళ్ళేవాడిని. मैं हर एक सप्ताह में एक दिन वहां पर ఒక जाता था. క్లాస్ నాకు ఇచ్చేసారు. एक क्लास मुझे दे दिया. అనేకమైన మంచి మాటలు వారికి నేర్పించేవాడిని. अनेक प्रकार की अच्छी बातें उन्हें सिखाता था. బయట గార్డెన్ లో పట్టుకునేవాడిని. बाहर गार्डन में उन्हें पकड़ता था. క్యాంటీన్ లో పట్టుకునేది. मैं कैंटीन में पकड़ता था. యేసు ప్రభు నమ్ముకో తమ్ముడా అని చెప్పేది. यीशु मसीह के ऊपर विश्वास करो भाई करके मैं ఇక్కడ कहता था. ప్రెజెంటేషన్ వేరు, అక్కడ ప్రెజెంటేషన్ వేరు. यहाँ का प्रेजेंटेशन अलग है, वहाँ का प्रेजेंटेशन దేవుడికి अलग है. స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा ఆమేన్, हो. హల్లెలూయా. ఆమేన్, ఇలా హల్లెలూయా. అనేకమైన కాలేజెస్ కు వెళ్ళి సువార్త చెప్పి ऐसे अनेक प्रकार के कॉलेज में जाकर सुसमाचार बताता ఎందరో था. దేవుని తట్టు ఆకర్షించబడ్డారు. और बहुत सारे लोग परमेश्वर के प्रति आकर्षित నీవు हुए. ఏ పని చేస్తున్నా సరే, आप कोई भी काम क्यों ना करें, నీ ఇంటిలోనో, నీ కాలేజ్ లోనో, నీ స్కూల్లోనో, నీ ఆఫీస్ లో, నీ ఫ్యాక్టరీలో కావచ్చు, आपको अपने घर में हो सकते हैं, आपके कॉलेज में हो सकते हैं, आपके ऑफिस में हो सकते हैं, फैक्ट्री में हो सकते हैं. ఎవరికన్నా ఏదైనా సమస్య కలిగినట్లయితే अगर किसी को कहीं भी किस प्रकार की भी समस्या अगर होती యేసు है, ప్రభు నమ్ముకో అని చెప్పాలి. यीशु मसीह के ऊपर विश्वास करो करके कहना है. ఆమేన్.
आमेन। హల్లెలూయా हालेलुया। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు ఒక్కడే మార్గము यीशु मसीह एक ही मार्ग है। ఆమేన్ आमेन। హల్లెలూయా హల్లెలూయా। యేసు ప్రభు ఒక్కడే మార్గము यीशु मसीह एक ही मार्ग है। ఆమేన్ హల్లెలూయా आमेन। हालेलुया। ప్రైజ్ ది లార్డ్ हालेलुया। దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు परमेश्वर महान काम करने वाले ఆమేన్ परमेश्वर। హల్లెలూయా ఆమేన్, సో హల్లెలూయా। నీ నోరు తెరిచి నువ్వు సువార్త చెప్పు आप मुंह खोलकर सुसमाचार बताइए। సో ఫుట్వేర్ ఇవాంజలిస్ట్ గురించి మనం విన్నాం हम लोग ने फुटवेयर इवेंजलिस्ट के बारे में सुना। మీరు సాఫ్ట్వేర్ లేకుంటే హార్డ్వేర్ లేకుంటే ఇంకేదైనా ఇవాంజలిస్ట్ మీరు అవ్వండి आप सॉफ्टवेयर, हार्डवेयर या कोई और इवेंजलिस्ट आप लोग बन सकते యేసు हैं। ప్రభు గురించి రెండు మాటలు ఎవరికన్నా చెప్పండి ఎక్కడికన్నా వెళ్ళి చెప్పండి यीशु मसीह के बारे में दो बात किसी और व्यक्ति को आप लोग बताइए। ఆమేన్ హల్లెలూయా आमेन। हालेलुया। ఈ ఏలియా అనబడినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం एलिया नाम के व्यक्ति को यहाँ पर हम लोग देखते हैं। ఆయన ఆ దేశమంతటిలో రాజుతోటి ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు और वो उस पूरे देश में सबसे पहले आगे जाकर वो राजा से बात कर रहा రాజుతోటి ఏమంటున్నాడంటే है। राजा से वो क्या कहते ఈ हैं ప్రజలు నీ కారణంగా దేవుడికి దూరం అయ్యారని చెప్పాడు कि आपके जो लोग हैं आपके कारण परमेश्वर से दूर हो गए నువ్వే కారణము దేవుడికి దూరం అవ్వటానికి और परमेश्वर से दूर होने का कारण सिर्फ तुम ही हो। ఎందుకనంటే किस लिए? ఆ సజీవుడైనటువంటి దేవుడి గురించి తెలుసుకున్నటువంటి ఆహాబు రాజు और वो जीवित परमेश्वर के बारे में जाना हुआ वो अहाब राजा ఆ గోత్రముల వంశముల పుట్టి ఆయన దేవుని ఎరిగినటువంటి మనిషి అయ్యుండి और उस गोत्र में जन्म लेकर वो परमेश्वर का जाना हुआ व्यक्ति ఆయన होकर వివాహం మరొక స్త్రీ తోటి చేసుకున్నప్పుడు और वो जो विवाह एक स्त्री से जब करते हैं ఆమె దేవుడు వేరు ఈయన దేవుడు వేరైపోయారు और उस स्त्री का जो भगवान अलग है, इनका भगवान अलग है ఆమె దేవుడి పేరు బయలు బాల్ అని అంటారు और उनका जो उस स्त्री का जो भगवान है उसे बाल करके कहते हैं। ఇప్పుడు ఈ ఆహాబు ఆ స్త్రీ యొక్క దేవుణ్ణి వెంబడిస్తున్నాడు अब ये जो आहब राजा है उस स्त्री के देवता के ऊपर चल ఇప్పుడు भरोसा कर रहा యథా రాజ తథా ప్రజ అంటారు है और जैसे राजा वैसे प्रजा करके ఇప్పుడు कहते हैं। రాజు ఒకవేళ బయలు దేవతను ఆరాధిస్తే ప్రజలు కూడా బయలు దేవతని अब ఆరాధిస్తున్నారు जब राजा बाल देवता की आराधना करेगा तो प्रजा भी बाल देवता की आराधना करेगी। ఒకవేళ రాజు యేసు ప్రభుని ఆరాధించినట్లయితే अगर ऐसा मान लेते हैं अगर राजा यीशु मसीह की ఆ आराधना करें రాజ్యంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభు వెనకాల వెళ్తారు उस राजा में उस राज्य में सारे प्रजा लोग भी यीशु मसीह के ఇప్పుడు पीछे। ఏలియా ఏమంటున్నాడు अब एलिया क्या कहते हैं నీవు ఈ ప్రజలను దేవుడికి దూరం చేసావంటున్నాడు कि आपने ही इन लोगों को परमेश्वर से दूर किया है నీవే కారణం అంటున్నాడు और आप ही इसके कारण हो। నేను కారణం కాదు అంటున్నాడు ఆహాబు आहब राजा कहते हैं मैं इसका कारण నువ్వే नहीं। కారణం అంటున్నాడు एलिया कहते हैं आप ही कारण నువ్వు हैं। ఒప్పుకో आप నీ इसको स्वीकार దేవతను करो। నువ్వు వదిలిపెట్టేసి आप वो आपके देवता को छोड़ दो। నీ దేవుడి వెనకాల నువ్వు తిరుగు आप आपके परमेश्वर के पीछे हो ఆయన लो। వైఫ్ వైపు చూశాడు वो अपने वाइफ की तरफ देखते हैं ఇట్ట కళ్ళు చూపించింది ఆమె वो उन्होंने ऐसा आंखें खोलकर उन्हें गुस्से से देखा వైఫ్ కళ్ళు చాలండి ఇంకేం వద్దు और वाइफ की जब सिर्फ आंखें काफी है और कुछ नहीं। అప్పుడు ఏలియాతో ఏమన్నాడు ఆహాబు तब एलिया से आहब ने क्या कहा లేదు లేదు నా దేవుడు బయలు దేవుడు అన్నాడు तो नहीं नहीं मेरा जो देवता है वो बाल देवता है करके कहा। ఎందుకు किस लिए? భార్య ఏమన్నది क्योंकि पत्नी ने क्या कहा చూసింది ఒక్కసారి वो ऐसे गुस्से से देखा। ఏలియా అక్కడే ఉన్నాడు एलिया वही था। నువ్వు మారుతావా లేదా అని అడిగాడు एलिया ने कहा कि आप बदलोगे या नहीं बदलोगे నువ్వు మారి ప్రజలను మారుతావా లేదా कि आप खुद को बदल कर लोगों को बदलोगे या नहीं बदलोगे మారుస్తావా లేదా आप बदलोगे या नहीं बदलोगे। హల్లెలూయా हालेलुया। ఏలియా ఏమని అడుగుతున్నాడు एलिया क्या करके पूछ रहे నువ్వు हैं మారుతావా లేదా कि आप बदलोगे या नहीं बदलोगे ప్రజలను మారుస్తావా లేదా या लोगों को बदलोगे या नहीं ఆయన बदलोगे। ఏమన్నాడు తెలుసా उन्होंने क्या कहा నేను మారను मैं नहीं बदलूंगा ప్రజలను మార్చను और मेरे लोगों को भी नहीं बदलूंगा వాళ్ళకు వదిలిపెట్టేస్తున్నా నేను और मैं उन्हें छोड़ दे रहा हूँ। అప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా तब एलिया ने कहा ఆ क्या कहा? ప్రజలందరినీ కర్మేలు పర్వతం తీసుకుని రా అని చెప్పి और वो सारे लोगों को कर्मय के पर्वत के ऊपर लेकर आओ అందరు అక్కడికి వచ్చేసారు और सारे लोग वहां पर ఇప్పుడు आए। అందరితో అంటున్నాడు अब सभी से कहते हैं బయలు దేవుడైతే ఆయన వెనకాల వెళ్ళిపోండి जो बाल देवता को जो मानते हैं वो उनके पीछे चले जाओ యెహోవా దేవుడు అయినట్లయితే ఆయన వెనకాల రండి और यहोवा परमेश्वर अगर मानते हैं तो उनके पीछे आ जाओ। అందరు అక్కడ కూర్చొని ఉన్నారు और सभी लोग वहीं पर बैठे, ఇటు వెళ్ళట్లేదు అటు వెళ్ళట్లేదు यहाँ पर भी नहीं जा रहे वहां पर भी नहीं जा रहे। ఏలియా కోపం వస్తూనే ఉన్నది एलिया को गुस्सा आ रहा है। ఏలియా కోపం వస్తున్నది एलिया को गुस्सा आ रहा అప్పుడు ఏమన్నాడు है। तब क्या कहते ఆ हैं దేవుడెవడో నేను నిరూపిస్తానని చెప్పాడు कि वो परमेश्वर कौन है मैं उसका साबित करूंगा ఆ దేవుడిని నేను భూమి మీద చూపిస్తానని చెప్పాడు और वो परमेश्वर को मैं इस धरती के ऊपर दिखाऊंगा। కానీ దీనికి ముందు लेकिन इससे पहले 3.5 సంవత్సరాలు 3.5 साल तक ఏమి జరిగింది क्या हुआ? ఆహాబు ఒప్పుకోవటం లేదు आहब जो है नहीं मान रहा है ప్రజలందరూ కూడా అటు ఇటుగా ఉన్నారు और सारे लोग जो है प्रजा लोग यहाँ यहाँ वहाँ ఇద్దరు దేవుళ్ళని ఆరాధిస్తున్నారు दो देवताओं की पूजा कर रहे ఎవరది हैं।
वो कौन है? యెహోవా దేవుడు బయలుదేవుడు, యెహోవా దేవుడు బయలుదేవుడు. और बाल देवता यहोवा परमेश्वर, बाल देवता यहोवा परमेश्वर। అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, तब एलिया क्या कहते हैं నేను చెప్పే వరకు ఆకాశం నుండి వర్షం రాదని చెప్పాడు. कि मैंने कहने तक इस आकाश से बारिश नहीं होगी। ఒకసారి నువ్వు చెప్పి చూడన్నాడు అహాబ్ రాజు. अहाब राजा ने कहा एक बार ऐसा कह कर दे। मेरे से पंगा मत लेना అన్నాడు ఏలియా. एलिया ने कहा मुझसे पंगा मत लेना। फिर भी पंगा लिया. फिर भी अहाब राजा ने पंगा लिया। స్తోత్రం. हालेलुया। దేవుని దాసులతోటి పంగా తీసుకోకూడదు. परमेश्वर के दास से कभी पंगा नहीं ले। ఏలియా లాంటి దాసులతోటి అస్సలు పంగా और పెట్టుకోకూడదు. एलिया के जैसे दास के साथ कभी पंगा नहीं ఏమన్నాడు ఆయన? ले। उन्होंने क्या कहा నేను చెప్పే వరకు ఆకాశం నుండి మంచు కురవదు, వర్షం కురవదు అని చెప్పాడు. कि मेरे कहने तक उस आकाश से ओस नहीं गिरेगी, बारिश नहीं होगी। నువ్వు చెప్పి చూడన్నాడు. आप कह कर देखिए। ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. और इन्होंने कहकर वहां से चले गए। వర్షాకాలం వచ్చింది, बारिश का समय आ गया, వర్షం లేదు. बारिश नहीं हो रही। చలికాలం వచ్చింది, और ठंडी का समय आ, మంచు పడటం లేదు. ओस नहीं गिर रहा है। 3 సీజన్స్, 3 सीजन, 1 సీజన్ అయిపోయింది. एक सीजन ही हो गया। ఏమిటా సీజన్? वो कौन सा सीजन? సమ్మర్ 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 నడుస్తుంది. और समर सीजन। 3.5 సంవత్సరాలు 3.5 साल ఓన్లీ 1 సీజన్, ओनली 1 सीजन, దట్ ఈస్ సమ్మర్ సీజన్. और वो समर सीजन है। 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 साल वर्ष गुजर गए। ఉపద్య అనే ఒక వ్యక్తి ओबद्याह नाम का एक व्यक्ति అకస్మాత్తుగా ఏలి ఎదురుకొచ్చాడు. एकदम ही एलिया के पास आता है। అప్పుడు ఆయన అన్నాడు, तब उनसे कहते हैं రాజుతో చెప్పు राजा से कहो నేను కనపడ్డానని. कि मैं आपको दिखा हूं करके। అప్పుడు ఉపద్య ఏమన్నాడు? तब ओबद्याह ने क्या कहा నేనేం చేశాను, నన్ను చంపేస్తున్నాను అని అడిగాడు. कि मैंने क्या किया है वो मुझे मार देंगे। నిన్ను వెతకనటువంటి ప్రదేశం లేదు, कि आपको ढूंढा जैसा जगह नहीं है। రాజు రాజ్యమంతటిలో నిన్ను వెతకడానికి బంధను పంపించేశాడు. और राजा ने अपने राज्य में पूरा आपको ढूंढने के लिए लोगों को రాణి भेजा है। మందని పిలిచి ఒట్టు పెట్టించుకున్నది, और रानी जो है हम सभी को बुलवा कर प्रतिज्ञा ली है, శపథ్ ఖిలాయి है. शपथ खिलाई है। ఏమని? वो क्या खिलाई है ఎవరు కూడా ఏలియా ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అక్కడ ఎవరు చెప్పకూడదు ఇక్కడ నుంచి. कि कोई भी एलिया यहाँ पर दिखा वहां पर दिखा करके नहीं कहना है। ఎవరైనా చెప్తే చంపేస్తాను. अगर कोई ऐसा कहता है तो उन्हें मार दिया ఎందుకో जाएगा। తెలుసా? किस लिए? ఏలియా ఎట్లా కనబడతాడు? एलिया कैसे दिखता ఏలి है? రాజుకి చెప్పిరపో అన్నాడు, जाओ राजा को बोल నేను నీకు కనపడ్డానని. कि मैं आपको ఈయన दिखा हूं। పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు రాజు చెప్పడానికి. और ये भागते दौड़ते दौड़ते ఏలి चले ఇటు నుంచి गए। ఎక్కడికో వెళ్ళిపోయాడు. और एलिया यहाँ से दूसरी जगह चलेगा। ఆయన పరిగెట్టి వెళ్ళిపోయాడా? क्या वो दौड़ते हुए चले गए? దేవుడని తీసుకుని వెళ్ళిపోయాడు. परमेश्वर ने उन्हें वहां से लेकर चले गए। అనేక సార్లు జరిగింది. और ऐसा अनेक प्रकार 3.5 సంవత్సరాలు జరిగిపోయింది. 3.5 साल तक ऐसे ही हुआ। ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా నీళ్లు లేవు, अब पूरे देश में कहीं पर भी पानी नहीं है, ఎక్కడ పంటలు పండటం లేదు. और कहीं पर भी धरती जो है उपजाऊ नहीं है। ఉపద్య రాజు గుర్రం కోసం గడ్డి వెతకడానికి వచ్చాడు. उपाध्याय जो है राजा के घोड़ों के लिए घास ढूंढने के लिए आए। రాజు ఇంకొక దిశలో వెళ్ళాడు. और राजा जो है दूसरी दिशा में ఏంటి, गए। యుద్ధం చేయడానికి వెళ్ళాడా? क्या युद्ध करने के लिए गए? లేదు, नहीं। ఎక్కడ గడ్డి దొరుకుతుందో వెతకడానికి వెళ్ళాడు. कहीं पर भी घास मिलेगा या नहीं ఎవరు? मिलेगा ढूंढने के। कौन गए? రాజు గడ్డి వెతకడానికి వెళ్ళాడు. राजा जो है घास ढूंढने के लिए गए। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ దిశలో రాజు వెళ్తే ఈ దిశలో ఉపద్య వెళ్ళాడు. एक तरफ राजा इस दिशा में राजा गए तो दूसरी दिशा में उपाध्याय गए। ఉపద్య కనిపించాడు. एलिया जो है उपाध्याय को दिख गए। పో వెళ్ళి చెప్పరా అన్నాడు. जाओ जाकर कह दो। నేను చెప్పడానికి వెళ్తాను, నువ్వు వెళ్ళిపోతావు, దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు నిన్ను. उपाध्याय ने कहा मैं उनसे बोलने के लिए कहूंगा तो परमेश्वर आपको दूसरी మీరు जगह తిరిగి लेकर- వచ్చేటప్పటికి ఎవరు కనిపించరు ఇక్కడ. हम लौट कर आने तक यहाँ पर कोई दिखाई నువ్వు नहीं అసలు है। కనిపించవు మాకు అసలు. आप हमको दिखाई नहीं दोगे। నన్ను రాజు చంపేస్తాడు. मुझे राजा मार ఏం देगा। చేశాను నేను? मैंने क्या किया है? రాణి ప్రవక్తలను చంపేటప్పుడు నేను 100 మంది దాచిపెట్టాను. और रानी ने जब भविष्य वक्ताओं को मारा है, मैं 100 लोगों को నేను छिपा कर रखा। దాచిపెట్టాను వాళ్ళని తీసుకొని వెళ్ళి. मैंने 100 लोगों को छिपा వారిని रखा నేను है। కాపాడాను. और मैंने उनको बचाया है। నేనేం ద్రోహం చేశాను? मैंने क्या द्रोह किया నీ है? మీదకి ఏం రాకుండా నేను అక్కడ ఆపుకున్నాను. और आपके ऊपर कुछ आने के बगैर मैंने वहां पर నన్ను बचाया ఎందుకు है। చంపడానికి और చూస్తున్నావు? मुझे क्यों मारने के प्रयास లేదు, कर- నువ్వు వెళ్ళి చెప్పరా పన్ను. नहीं, जाओ आप जाकर बोल कर వెళ్ళి आओ। రాజుని తీసుకొని వచ్చాడు. और वो जाकर राजा को लेकर ఈ आता రాజు है। ఇక్కడ ఉన్నాడు. ये राजा यहाँ पर కర్మెల్ है। పర్వతం మీద और कर्मल के पर्वत ఎద్దు पे। వధించబడినది. और जो बैल। बैल जो है वहां पर ఆకాశం నుండి అగ్ని కురిసింది. आकाश से वहां पर अग्नि वर्षा ఆ हुई। తర్వాత ఎద్దు మొత్తం కూడా కాలిపోయింది. और वो जो बैल है वो पूरा जल के राख हो ఇప్పుడు गया। రాజుతో ఏలియామంటున్నాడు अब అంటే, राजा से एलिया क्या कहता है? పారిపోదు ఇక్కడి నుంచి, आप यहाँ से भाग जाओ, త్వరగా వెళ్ళిపో, तुरंत चले जाओ। ఇంటికి వెళ్ళి భోజనం చేయపో, आप यहाँ से घर चले ఇక్కడ जाओ, ఉండవాక, यहाँ पर नहीं रहना। ఇక్కడ ఉంటే వర్షం వస్తుంది. यहाँ पर रहोगे तो बारिश होगी। పైకి చూస్తున్నాడు. ऊपर देखते हैं ఆకాశం నుండి అగ్ని నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ఏలియాతో నేను పెట్టుకున్నానా? कि आकाश से इस अग्नि को लेके आने वाले इस एलिया से मैंने पंगा लिया। ఈయన పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. ये दौड़ते हुए चले जाओ। పరిగెట్టుకుంటూ वो వెళ్ళిపోతున్నాడు. दौड़ते हुए राजा ఆయన चले जाओ। వెళ్తూ వెళ్తూ ఉండగా, वो दौड़ते हुए जब राजा जाते हैं కెమెరా డౌన్ కర్ బేటా. ఆయన వెళ్తూ ఉండగా ఏలియా ఏం చేస్తున్నాడంటే, और वो जाते जाते एलिया क्या कहते हैं? ఆయన మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. और वो घुटनों के बल चले गए। ఈయన మోకాళ్ళ మీదకి ఇట్లా కూర్చోలేదు. ఆయన और वो घुटनों के बल जाकर ऐसे बैठे नहीं, ఇట్లా కూర్చోలేదు. ఆయన वो उन्होंने ऐसा बैठा नहीं। ఆయన కర్మెల్ పర్వతం
और करमेल के पर्वत के ऊपर वो इस आकार में चले गए। और वो करमेल के पर्वत के ऊपर ऐसे ही घुटनों के ऊपर रह गए। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎప్పటి వరకు? कब तक वो घुटने पर रहे? ఎప్పటి వరకు? कब तक वो घुटने पर रहे? నీకు కనిపించనిది దేవుడు కనిపిస్తుంది. आपको जो दिखाई नहीं देता वो परमेश्वर को दिखता है। నీకు కనిపించనిది దేవుని దాసుని కనిపిస్తుంది. आपको जो दिखाई नहीं देता है वो प्रभु के दास को दिखाई देता है। నీకు దేవుని దాసుని కనిపించింది దేవుడికి కనిపించింది. और परमेश्वर के दास को जो दिखता है वो परमेश्वर को जो दिखता అది है నీకు కూడా కనబడాలి అని అంటే वो आपको भी अगर दिखना है, నీ తల మోకాళ్ళలోకి వెళ్ళిపోవాలి. आपका जो सर है वो घुटनों के अंदर चले जाना మన है। సోఫా ప్రేయర్ వారియర్స్ అయిపోయాం. हम लोग सोफा के ऊपर बैठकर प्रेयर करने वाले वॉरियर्स हो गए। వి ఆర్ కంఫర్ట్ ప్రేయర్ వారియర్స్ అయిపోయాం. हम लोग अपने कंफर्ट में रहकर प्रेयर करने वाले ఆ वॉरियर्स बन गए। దేవుడి దర్శనం నీకు కలగాలి అని అంటే उस परमेश्वर के दर्शन अगर आप पाना चाहते हैं, సోఫా కుర్చీ వదిలిపెట్టేసేయాలి. सोफा और कुर्सी छोड़ देना है। కుర్చీలో కూర్చోవద్దని చెప్పటం లేదు ప్లీజ్. कुर्सियों में नहीं बैठना है करके मैं नहीं कह रहा हूँ। సోఫాలో కూర్చోవద్దని చెప్పటం లేదు. सोफा के ऊपर नहीं बैठना है करके मैं नहीं कह रहा हूँ। స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆ దేవుణ్ణి చూడాలి అంటే ఏలియా వంటి మనస్సు కావాలి. और उस परमेश्वर को अगर देखना है तो एलिया का मन आपके अंदर आना है। ఈ లోకంలో యాపిల్ ఆరెంజ్లతో ఆడుకోవటం కాదు. इस संसार में एप्पल और ऑरेंज से खेलना नहीं, స్మార్ట్ ఫోన్ తోటి స్మార్ట్ ల్యాప్టాప్ తోటి వాటితో టెక్నాలజీ తోటి ఆడుకోవటం కాదు. और स्मार्टफोन से स्मार्ट लैपटॉप से टेक्नोलॉजी से खेलना नहीं ఎంత है। టెక్నాలజీ పెరిగిపోయి నువ్వు ఎంత సైన్స్ లో నువ్వు మునిగిపోయినా కూడా और कितने ही टेक्नोलॉजी क्यों ना बढ़ जाए, कितने भी साइंस में क्यों आप डूब ना ఆ जाए, ప్రార్థన, భక్తి, ఉపవాసం, విశ్వాసంలో నీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. और उस प्रार्थना में, भक्ति में, परमेश्वर के विश्वास में आप परमेश्वर के सानिध्य में चले ఆమేన్, जाएं। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు సేవకుడితో అంటున్నాడు, अब सेवक से कहते हैं ఏమైనా కనిపిస్తుందా నీకు అక్కడ అన్నాడు. कि आपको कुछ दिखाई देता है क्या ఏమి वहाँ? కనిపించడం లేదన్నాడు. वो कहते हैं कि कुछ नहीं दिखता। కాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. फिर से घुटनों के ऊपर चले ఇప్పుడు गए। చూడు ఏమైనా కనిపిస్తుందా. अब देखो वहां पर कुछ दिखता है क्या? మనుష్యుని చెయ్యి అంత నాకు కనిపిస్తుంది అన్నాడు. एक मनुष्य के हाथ जितना मुझे कुछ दिखाई दे। ఎప్పుడు? कब? 9 సార్లు అయిపోయిన తర్వాత. और 9 बार होने के बाद, 7 times after 7 times. 7 बार होने ఎప్పుడు के చెప్పాడు बाद, ఈ మాట? और ये बात कब कहते हैं? 7 సార్లు అయిపోయిన తర్వాత 7 बार वैसा करने के ఎంత बाद, మేఘం కనిపించింది? और कितना वहां पर बादल दिखाई ఎంత देता మేఘము? है? कितना बादल दिखाई देता చూపించండి, ఒకసారి చేయి చూపించండి. ఎంత है? మేఘము? एक बार हाथ दिखाइए, कितना ఎంత बादल మేఘము? और कितना बादल। ఇప్పుడు మీరు చేయి చూసుకోండి. अब ये हाथ को आप देखिए, ఓ ఆశీర్వాదమా, ఓ ఆశీర్వాదమా. और वो మీరు చేయి చూసుకొని మీరు చెప్పండి, మీ చేయి చూసుకొని మీరు अपने చెప్పండి. हाथ देकर कहिए, ఓ ఆశీర్వాదమా, हे आशीर्वाद, నువ్వు ఇంతే ఉన్నావు ఈరోజు. आप इतना ही है आज ఓ के। ఆశీర్వాదమా, हे आशीर्वाद, నువ్వు ఇంతే ఉన్నావు ఈరోజు. तुम इतने ही हो आज। కానీ लेकिन నేను ఆకాశ మేఘమందు నిన్ను చూస్తున్నా. मैं आकाश के बादल के समान आपको देखता हूँ। నువ్వు ఇంతే కనబడుతున్నావు నాకు ఈరోజు. आप आज के दिन मुझे इतना ही देख, నేను ఆకాశ మేఘమందు నిన్ను చూస్తున్నాను. मैं आकाश के मैं उस ఓ बादल के तरफ आपको, ఆశీర్వాదమా నా మీదకి దిగిరా. ये आशीर्वाद मेरे ऊपर ఓ उतरा, ఆశీర్వదించేటువంటి దేవా నా మీదకి దిగిరా. और ये आशीर्वाद देने वाले परमेश्वर मेरे ऊपर उतरा। మేఘములు ఎలాగైతే వర్షాన్ని కురిపించాయో उस बादल ने जिस प्रकार से बारिश को वहां पर करवाई నా थी, మీద కూడా ఆశీర్వాద వర్షం తీసుకొనిరా. मेरे ऊपर भी आशीर्वाद के बरसात को लेकर ఆమేన్, आओ। హల్లెలూయా. आमेन, हालेलुया। ఆమేన్, హల్లెలూయా. आमेन, हालेलुया। నీకు కనబడనిది దేవుడికి కనిపిస్తుంది. आपको जो नहीं दिखता है वो परमेश्वर को నీకు दिखता है। ఇంతే కనిపిస్తున్నది. आपको इतना ही दिखाई देता కానీ है, దేవుడు అంతా చూపిస్తున్నాడు. और लेकिन परमेश्वर उतना पूरा दिखाता है। ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చిన్న మందా భయపడుకో అని నీతో చెప్తున్నాడు. एक छोटा समूह, आप डरना नहीं करके आपसे ఆమేన్, कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భయపడబాక నీతో మాట్లాడుతున్నాడు. आप नहीं डरना, परमेश्वर आपसे बात कर ఎందుకో रहे हैं। తెలుసా? इसलिए आपको నిన్ను पता है, విస్తరించేటువంటి, నిన్ను ఆశీర్వదించేటువంటి, నిన్ను ఫలింపజేసేటువంటి సమయం వచ్చేసింది. क्योंकि आपको विस्तार करने वाला, आपको आशीर्वाद देने वाला, फलवंत करने वाला समय आ ఈ चुका है। యువతి కాల మనకు వచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? और इस सुबह के समय आराधना में आपको दिया हुआ ఏమిటి మనకి ఇచ్చినటువంటి और వాగ్దానం? हमको दिया हुआ प्रतिज्ञा क्या है, ఏమిటి ఇచ్చారు? రాత్రి మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? और रात को हमारे लिए दिया हुआ प्रतिज्ञा क्या था? ఈ సంవత్సరము నువ్వు విత్తకుండానే తింటావు. ये साल जो है आप बिना बोए ही खाओगे। ఆమేన్, आमेन। అంతేనా? क्या इतना ही है? చూడండి, देखिए, చూడండి, మీకు గుర్తు రాలేదా ఏమిటో? వాట్సాప్ ఓపెన్ చేయండి. ఈ సంవత్సరము, आज ये वाला साल, हाँ, इस वर्ष तो उससे खाओगे इस वर्ष जो आपसे తనంతట తాను
ఫలిస్తున్నది అనమాట. నువ్వేం చేయట్లేదు దానికి. आप उसके लिए कुछ प्रयास नहीं कर रहे। ఈ సంవత్సరము నువ్వేమి చేయకుండా తింటున్నావు. ये साल आप बिना कुछ किए ही खाओगे। నెక్స్ట్ ఇయర్ ఏమిటి? अगले साल क्या है? दूसरे वर्ष उससे जो उत्पन्न हो అంటే దీని నుంచి పుట్టినది, और दूसरे वर्ष इससे जो उत्पन्न हुआ है वो खाओगे। और तीसरे वर्ष बीज बोने उससे लवने पाओगे और दाकी बारियां लगाने उनके फल खाने पाओगे। आमेन हालेलुया, आमेन ఈ हालेलुया। సంవత్సరము తనంతట తాను వచ్చినటువంటి పంటను మీరు తింటున్నారు. इस साल जो है अपने आप से आया हुआ जो उपज को आप खाओगे। వచ్చే సంవత్సరం దాని నుండి వచ్చినటువంటి పంటను తింటున్నారు. अगले साल जो है जो इस समय से जो निकलेगा उससे खाओगे। వచ్చే సంవత్సరం మీరు విత్తనములు విత్తుతున్నారు, మరి ఒక తోటలు నాటుకుంటున్నారు. और तीसरे वर्ष जो है आप बीज को बोओगे और वहां पे खेती उपज ఆ करोगे। తర్వాత మీరు తోటలు నాటుకుంటూ और వెళ్ళిపోతారు. उसके बाद जो है आप पूरा बगीचा खेती बढ़ाते जाओगे। 4 ఇయర్స్ విజన్ దేవుడు మీకు ఇస్తున్నాడు. 4 साल का जो दर्शन है परमेश्वर आपको देता है। ఆమేన్ హల్లెలూయా. आमेन దేవుడు हालेलुया। మనకి ఇస్తున్నటువంటి దర్శనం ఎన్ని సంవత్సరాలది? और परमेश्वर हमको दर्शन कितने साल के ఎన్ని दे సంవత్సరాలది? वो सर कितने साल के 4 देते? ఇయర్స్ విజన్ ఇది. और 4 साल का दर्शन हमें देते हैं। హోమలాగా నీకు ఇంకా విశ్వాసం కలగకపోతే अगर थोमा के समान फिर भी आप अब तक विश्वास नहीं చేయబెట్టి करते చూడు, हो, ప్రాబ్లం లేదు. आप हाथ लगा कर देखो कोई प्रॉब्लम ఆ नहीं। దేవుడు నీకు చూపిస్తాడు దాన్ని. और वो परमेश्वर आपको ఆ दिखाता దేవుడు है। నీకు చూపిస్తాడు और దాన్ని. वो परमेश्वर आपको 4 दिखाता ఇయర్స్ है। తర్వాత విజన్ మారిపోతుంది. और 4 साल के बाद ये दर्शन जो है बदल जाएगा। 4 ఇయర్స్ తర్వాత మన విజన్ ఇలాగ ఉండదు. और 4 साल के बाद हमारा दर्शन ऐसा नहीं 4 होगा। ఇయర్స్ తర్వాత మీ జీవితం ఇలాగ ఉండదు. और 4 साल के बाद आपका जीवन ऐसा नहीं होगा। ఎందుకంటే దేవుడు మీకు కనిపించిన దాని గురించి మాట్లాడుతున్నాడు. क्योंकि परमेश्वर आपको जो नहीं दिखता है उसके बारे में बात कर रहा है आज के दिन। ఆరాధించుకుందాం. ప్రభువా నాకు చూపించని అడుగుదాం, నాకు చూపించని అడుగు. प्रभु मुझे दिखाए, मुझे ప్రభువా दिखा నాకు करके చూపించని అడుగు. प्रभु मुझे दिखाए। ఈ రోజు నా కళ్ళకు కనిపించింది, నాకు చూపించు. आज के दिन जो मेरे आंखों को नहीं दिखता है वो मुझे ప్రభువా నాకు दिखाए। కనిపించలేదే, నాకు చూపించని అడుగు. प्रभु मुझे नहीं दिख रहा है, मुझे दिखाइए। 4 ఇయర్స్ విజన్ ప్రభువా నాకు ఇవ్వని అడుగు. ये 4 साल का दर्शन मुझे दे दीजिए। ఏలియా కనిపించినట్లు నాకు కూడా కనపడాలి ప్రభువా. जिस प्रकार से एलिया को दिखता है वैसे मुझे भी ఏలియాను ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు. एलिया को जैसे आशीर्वाद दिया था मुझे भी दे ఏలియా दीजिए। నోటి మాట ప్రకారం జరిగింది, నా నోటి మాట ప్రకారం నువ్వు జరిగించని అడుగు. एलिया के मुंह से जैसे निकला था वैसे ही हुआ, मेरे मुंह से भी जैसे निकले वैसे ही हो Amen, जाए। amen, amen. Hallelujah, 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 hallelujah. hallelujah. हालेलुया। Praise the Lord, hallelujah. Hallelujah, నీకు hallelujah. కనిపించటం లేదు, దేవుడికి కనిపిస్తుంది. आपको दिखाई नहीं दे रहा है, वो परमेश्वर को दिख रहा है। రోజు చేయబెట్టుకొని ప్రార్థన, ప్రభు 4 ఇయర్ విజన్ ఏంటి నాతో మాట్లాడావు నువ్వు? रोज हाथ रखकर प्रार्थना कीजिए, प्रभु 4 साल का दर्शन जो आपने मुझे दिया 4 है ఇయర్ విజన్ తోటి ప్రభు నన్ను ఆశీర్వదించని वो అడగండి. 4 साल के दर्शन से मुझे आशीर्वाद दे दीजिए। Amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. నన్ను ఆశీర్వదించును గాక. प्रभु आप सभी को आशीर्वाद से भर दे। Amen. आमेन, हालेलुया।